ఆరిపోయినంత కాలం పగబడుతూనే ఉంటాడు. అందుకే ఎదిరించడం నేర్చుకోవాలి. చేసిందంతా చేసి ఇప్పుడు చల్లగా శాస్త్రాలు వల్లిస్తున్నావా అభి? నేనేం చేశాను అత్తయ్య గారు? ఏ నువ్వేం చేశావో నీకు తెలీదా? ఆ కనిష్క అడిగినప్పుడే ఆ ముసలోళ్ళిద్దరి చేత కనిష్క మీద పెట్టిన కేసు వెనక్కి తీయించేసుకుంటే ఎంత బావుండేది. కానీ ముసలోళ్ళకి నువ్వు అండగా నిలబడాలి, వాళ్ల ల్యాండ్ వాళ్లకి రావాలి అని కనిష్కని ఎదిరించావు. అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు కనిష్క మన మీద కక్షగట్టింది. వేద, అభి అలా ధైర్యంగా నిలబడింది కాబట్టే అభి ముందు తలదించుకుంది. చేసిన తప్పు ఒప్పుకుంది, ఓటమిని అంగీకరించి వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళినట్టే వెళ్ళి ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి మన నెత్తి మీద వేసింది కదా, దాని గురించి మాట్లాడరేంటి మావయ్య గారు? బాగా చెప్పావదినా. ఈ అభి ఏదో సాధించేసిందని, ఆ కనిష్క మీద విజయం సాధించేసిందని పెద్దనాన్న తెగ సంబరపడిపోతున్నారు. కాని ఈ అభి వల్లే ఈ ఇంట్లో ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించలేకపోతున్నారు. ఐరేంద్రి, కాసేపు మీరు ఆపుతారా? అభి తీసుకున్న నిర్ణయం వల్లే రాహుల్ విడుదల జరిగింది. ఆ ముసలోళ్ళకి న్యాయం కూడా జరిగింది. ఆ విషయం మీకెందుకు అర్థం కావడం లేదు? ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు కనిష్క చేసిన పనికి రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ముఖ్యం. రాహుల్, నువ్వేం చేయాలనుకుంటున్నావురా? రాహుల్, నువ్వేం చేయాలనుకుంటున్నావురా? నువ్వేం మాట్లాడకపోతే మాకేం అర్థం అవుతుంది? అసలు నీ మనసులో ఏముంది? అసలు రాహుల్కేమైందండి? ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఏమీ చెప్పడం లేదు. ఇంకా చెప్పడానికి ఏముందమ్మా? తెలిసి మళ్ళీ ఆ కనిష్క దగ్గర పనిచేయడానికి ఎందుకు వెళ్తాడు? కరెక్ట్రా. ఆ కనిష్క మన కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది, మనందరినీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటప్పుడు రాహుల్ మాత్రం కనిష్క దగ్గరికి ఎందుకు వెళ్లి మళ్ళీ జాయిన్ అవుతాడు? ఏంటో, మా ఇంట్లో పచ్చడి మెతుకులకు కూడా కరువు ఉంటుంది, కానీ పౌరుషానికి మాత్రం అస్సలు కరువు ఉండదు. నువ్వు చెప్పింది నిజవదినా. ఎంతసేపు పంతానికి పోవటానికి, పట్టుదలకి పోవటానికే చూస్తున్నారు. కానీ ఎదురయ్యే పరిణామాల గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఏంటైరేంద్రి ఆ పరిణామాలు? ఎంతసేపు ఆ కనిష్క ఏదో చేసేస్తుంది, ఆ కనిష్క వల్ల మనకేదో జరిగిపోతుందని మాట్లాడుతున్నారు. కానీ ఆ కనిష్కను ఎదిరించడానికి ఆలోచన ఎవరికి ఎందుకు రావడం లేదు? ఎదిరిస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లంలో మనల్నే పడేస్తుంది. అది మీరర్థం చేసుకోవటం లేదు. ఒరే రాహుల్, ఏంట్రా ఇది? రే రాహుల్, ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్కి నాన్న.
ఆఫీస్కా? ఏ ఆఫీస్ కండి? కనిష్క ఆఫీస్కి. ఇంత జరిగాక మళ్ళీ కనిష్క ఆఫీస్కి వెళ్తానంటావేంట్రా? ఆ కనిష్కకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని మేమనుకుంటూ ఉంటే తన కాలి కింద చెప్పులా బతుకుతానని నువ్వంటావేంట్రా? చూడు రాహుల్, నువ్వు మళ్ళీ ఆ కనిష్క ఆఫీస్కి వెళ్ళడం మాకిష్టం లేదు. తన దగ్గర నువ్వు బానిసగా బ్రతకడానికి వెళ్తావంటే మేము ఒప్పుకోం. ఒప్పుకొని తీరాలి నాన్న. రాహుల్ బాబు, మీరెందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం అవుతోంది. కానీ మనం ఇలా భయపడుతూ కూర్చుంటే ఆ కనిష్కని ఎప్పటికీ ఎదిరించలేము. సరే, ఎదిరిద్దాం అంటున్నావు. ఎదిరించి ఏం చేయగలం? ఆ అగ్రిమెంట్ ప్రకారం నేనక్కడ ఉద్యోగానికి వెళ్ళకపోతే 10 లక్షలు కనిష్కకి కట్టాలి. ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొద్దాం? అమ్మడానికి ఇల్లుందా? తాకట్టు పెట్టడానికి ల్యాండ్ ఉందా? ఏముందని ధైర్యంగా ఆగిపోమంటున్నారు. రేయ్, ఆ సమస్యకి ఇంకో పరిష్కారం ఏదైనా ఆలోచిద్దాంరా. కానీ నువ్వు ఆ కనిష్క కర్కసత్వం కింద నలిగిపోవడం మాకిష్టం లేదు. అయ్యో నాన్న, మీకు విషయం అర్థం కావట్లేదు. మనవి ఒకప్పటి జీవితాలైతే నేను కూడా ఇంత ఆలోచించకపోయి ఉండేవాణ్ణి. 10 లక్షల కనిష్క మొహం మీద కొట్టేసి వచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు మన పరిస్థితి మారింది. మనం సంతోషంగా బ్రతకడమే కష్టమైపోయింది. ఇలాంటి సమయంలో 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆలస్యమైనా కనిపించకుండా పోయినా కనకపు కంకణం కాలికే తగిలింది అన్నట్టు కాస్త లేట్ అయినా రాహుల్ నిజం గ్రహించాడు. నిజాయితీగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాడు. రాహుల్ని మీరందరూ ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అవును పెద్దనాన్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఎవరి ముందు చేతులు చాపి అడుక్కోగలం? సమస్యలు తీరడానికి అడుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. సరే పెద్దనాన్న, అడుక్కోవాల్సిన అవసరం లేదు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక్క మార్గం చూపించండి. ఉన్నపలంగా ఆలోచిస్తే మార్గాలు ఎక్కడ దొరుకుతాయి రేంద్రి? కాస్త కూల్గా కూర్చొని ఆలోచిస్తే ఏదో ఒక దారి అదే కనిపిస్తుంది. అవునా? ఎన్ని రోజులు ఒక్క ఉద్యోగమే సంపాదించలేకపోయారు. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య తీరటానికి మీరు దారిని కనిపెట్టేస్తారా? చెప్పండి. అడిగిన దానికి సమాధానమే చెప్పలేకపోతున్నారు. అలాంటిది 10 లక్షలు సంపాదించే మార్గం కనిపెట్టేస్తారా? అగ్రిమెంట్ ప్రకారం నేను కనిష్క దగ్గర 1 సంవత్సరం పాటు ఖచ్చితంగా పని చేయాలి. అలా పని చేయకపోతే 10 లక్షలు తప్పనిసరిగా తనకి కట్టాలి. 10 లక్షలు కట్టే అవకాశం మన చేతిలో ఎలాగో లేదు కాబట్టి నేను కనిష్క కింద పని చేయాలి.